దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య ఎక్స్ వేదికగా పెద్ద వాదోపవాదాలే నడిచాయి. నియోజకవర్గాల విభజనపై మాట్లాడే ముందు ఏపీ మంత్రి లోకేష్ లెక్కలు సరిచూసుకోవాలని చిదంబరం విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం మార్పులు చేయకుండా పునర్విభజన చేపడితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ రాష్ట్రంలోని ఎంపీ సీట్లను 50% పెంచినా ఏపీ బలం తగ్గుతుందన్నారు. చిదంబరం చేసిన ఈ విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటైన సమాధానమిచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల కేటాయింపును గతంలో స్తంభింపజేశారని, ఈ గడువు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణనతో ముగుస్తుందని లోకేష్ గుర్తు చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత స్థానాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దక్షిణాది రాష్ట్రాలు తమ సాపేక్ష ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయన్న ఆందోళన తమకు కూడా ఉందని తెలిపారు.